ఇక జగదీష్ రెడ్డికి ఎమ్మెల్యే వేముల వీరేశం సవాల్ చేశారు. రాజీనామా చేసి మళ్లీ సూర్యాపేటలో గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. చెప్తున్నారు, ప్రజల ముందు పెడుతున్నా. సూర్యాపేట తూతుర్తి రైతాంగంతో ప్రారంభం చేస్తా ఉన్నా. వాళ్ళకి అర్థంగా మీరు మాట్లాడుతున్న మీ భాగవతం అంతా కూడా బయట పెడతా. మీరు మాట్లాడేది ప్రతి అక్షరం మీకు తోడుదొంగలుగా ఉన్న కొద్ది మంది పుంకాలుగా రాస్తున్న 1000 పేజీల అబద్ధం అనే విషయాన్ని నిరూపిస్తున్నాం. మహిళల గురించి కూడా ఎక్కడిచ్చినా 21,000 కోట్లు, ఏ కొత్త స్కీమ్ పెట్టినా మేము పెట్టిపోయిన 5 లక్షల వడ్డీలో రుణమే కదా, కొత్తగా ఏం తెచ్చినాం? రేపే స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసి వచ్చి నువ్వు పోటీ చేయి. నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఈరోజు సూర్యాపేటలో గెలిచేటువంటి స్థితి నీకు లేదు. నీకు కాదు కదా, నల్గొండ జిల్లా 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి దాన్ని ప్రజలు మర్చిపోయారు. ప్రజలు మర్చిపోయినటువంటి దాన్ని ఏదో రూపకంగా చర్చల్లో ఉండాలి, ఏది పడితే అది మాట్లాడాలని చెప్పేసి ఇవాళ జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు.